మొత్తానికి కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటన తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సిబిఐకి అప్పచెప్పినాం కదా. ఎవరి పాత్ర ఎంత, ఎవరివి కథలు, ఎవరు కట్టుకథలు, ఎవరి పిట్ట కథలు, కాళేశ్వరం దొంగలు, ఇవన్నీ కూడా ఇలా బయట పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఇచ్చినా వాటి పర్సువేషన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ద్వారా సెన్సేషన్ మాత్రమే తప్పితే దాంట్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు, నమ్మరు.